నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రాము పెరిక. ఏమయ్యా, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది? సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ వస్తాయి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, సంవత్సరం మేము ఉద్యోగాలు ఇస్తాం, ఎక్కడెక్కడో పోయి బతకాల్సిన పని లేదు, కూలి చేసుకున్న పని లేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, మేము రాగానే మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆ రోజు మాట్లాడి కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పేసి మాట్లాడి రాహుల్ గాంధీ అశోక్ నగర్లో కూర్చొని నిరుద్యోగులందరూ కూర్చోబెట్టుకొని ముచ్చట పెట్టి ఛాయ్ తాగి ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసిండు. సరే, మోసం చేసిన ఉద్యోగాలు వేయలేదు, వాళ్ళు మన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 7,000 వచ్చినా 7,000 కాదు, మాకు 19,000 ఉద్యోగాలు రావాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో వాళ్ళ ఉద్యోగాలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఏ శాఖల ఖాళీ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎన్ని మనం ఫిల్ఫిల్ చేయాలనే విషయాలు పక్కన పెట్టి ఇక మేము ఉద్యోగాలు ఎట్టా ఇయ్యాము మా వల్ల కాదు, కానీ మీరు పక్క దేశాలకు పోరి, పక్క దేశాలకు పోతే ఆడ ఉద్యోగాలు వస్తాయి, మీకు పక్క దేశాలు చేసుకోరి, ఎంతమంది ఆడికే బతుకుతున్నారు కదా, మరి మీరెందుకు మరి ఇక మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని మినిస్టర్లని ముఖ్యమంత్రులుగా చేసి మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నిన్న జర్మనీ జపాన్లో ఉద్యోగాలు కల్పిస్తాం, అక్కడే ఉద్యోగాలు చేసుకోండి, 5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడ అవకాశాలు ఉన్నప్పుడు వెళ్ళి చేసుకోండి, ఏడాదికి 25 లక్షల జీతం వస్తుంది, ఎక్కువ మంది బయట దేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ నిరుద్యోగులు తక్కువ అవుతారు, మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా బయట దేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకోవాలని మరి ఈయన చెప్పాలి. ఇక మరి పంపిరాదు, మరి బయట దేశాలకు పోయి వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుందో, వాళ్ళ వీసా ఏందో, వాళ్ళ పాస్పోర్ట్ ఏందో ఆయన్ని చూసుకొని పోయి ఉద్యోగం కలిపిరాదు మరి ఆడ ఈ నుంచి వెళ్ళిపోతారు. దేశంలో ఉన్నటువంటి జనాభాని, రాష్ట్రంలో బతుకుతున్నటువంటి మేధావులని, యువకులను మొత్తం విదేశాలకు పంపించి ఇక మీరు చదువు రానోళ్ళని అమాయక ప్రజలు నిలబెట్టుకొని మీరు అక్రమంగా డబ్బులు సంపాదించుకొని మీరు ఇక్కడ బతకాలనా? ఇదేనా మీ తెలివి? మీరు ఉద్యోగాలు ఇక్కడ కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మేము అధికారంలోకి రావడం కోసం తెలంగాణలో నిరుద్యోగులు ఎంత కోసం పనిచేసారు, ఎంత నిరుద్యోగులు ఓటేస్తే మేము గెలిచినాం, ఆ నిరుద్యోగులకు మేము ఏం చేయాలి, ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళకి ఎలా భర్తీ చేయాలన్న ఆలోచన వదిలిపెట్టి విదేశాలకు పోయి అక్కడ వలస కూలీలు ఎక్కడ పోయి అక్కడ వలస లెక్క బతకరాడా, ఏడొక్కడ బాత్రూమ్ కడుక్కొని ఆ పని చేసుకుని బతకరని చెప్పి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వెంకట వివేక స్వామి. మరి నిజంగా మీకు నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈడ నిరుద్యోగులు తక్కువ అవుతారు, ఇక్కడ తక్కువ అవుతారు కాదు, మీరు ఉద్యోగ అవకాశాలు మీరు ఇక్కడ కల్పిస్తే నిరుద్యోగులు తక్కువ అవుతారు తప్ప విదేశాలకు పోయి నిరుద్యోగులు బతికేది ఏంది నాకు అర్థం కాదు. అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకోవడం ఏంది? మరి ఈడ ఏమి పెట్టుకున్నారు, మీరందరూ ఏమి పెట్టుకున్నారు? తెలంగాణలో ఉన్న సంపాదన ఎడబోతుంది, భారతదేశంలో సంపాదన ఎడబోతుంది. 4th ట్రిలియన్ కంట్రీగా మన కంట్రీ ఎదిగినప్పుడు, వరల్డ్లోనే 4th ట్రిలియన్కి మనం వెళ్తున్నప్పుడు మరి ఆ ట్రిలియన్ జీడిపి అంతా ఎడిపోతుంది. ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరుణాన్ని ఎవరు తింటారు? ఇక మీరు మేడ మిద్దలు కట్టుకొని ఇంకో 4 ఛానళ్ళు పెట్టుకొని ఇంకో 4 కంపెనీలు పెట్టుకొని మీరు ఇక్కడ బతకాలే, దేశ యువత మాత్రం వలస కూలీలకు అవతల పోయి బాగా బతుకులు పోవాలా? ఇదేనా మీరు చెప్పాల్సింది? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాఖలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ శాఖలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ మీరు గుర్తించి వాటన్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ మీద పెట్టుకొని మేము ఎట్లా ఇక్కడ ఉద్యోగాలు కలిపేయలేము, మా ముఖ్యమంత్రి ఉద్యోగ అవకాశాలు మీకు ఇవ్వడం, మేము ఉద్యోగాలు మీకు ఇవ్వవు, మీరు వేరే దేశాలపై బతుకుని చెప్పి మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. మరి వీళ్ళు చేపట్టే కదా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇంకో పేపర్లో చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. మనం కలిసి కొట్లాడదాం, చనిపోయి సాధించేది ఏం లేదు, యువత ధైర్యంగా ఉండాలి, మీకండగా బీఆర్ఎస్ పార్టీ, జాబ్ క్యాలెండర్ పై పోరులో ఒక అడుగు ముందుంటాం, నిరుద్యోగి వేణుకుమార్ ఫోన్లో కేటీఆర్ పరామర్శ, తాను ఖమ్మం వచ్చి కలుస్తానని భరోసా, కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని బతకనిస్తలేరు, సూసైడ్ నా ఒక్కడి కోసమే కాదు యావత్ తెలంగాణ కోసం అని చెప్పేసి వేణు అనే నిరుద్యోగి నిన్న చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో ఇక్కడ నేనేమంటున్నా, మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు, చదువుకున్న ఇంజనీర్లని వేస్ట్ గాను క్రిమినల్స్ అని చెప్పి తిడుతున్నారు, మీరు ఇక్కడ బతకలేరు, మీకు ఇక్కడ ఉద్యోగాలు మేము కలిపే విదేశాల పోయి బతకరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసేదానికి నిరుద్యోగులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొంచెమైనా సిద్ధశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తక్షణ ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఆ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడి నిరుద్యోగులందరూ కాంగ్రెస్ కూలీల కంటే ఎక్కువగా నిరుద్యోగులు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఆ కాంగ్రెస్ కూడా నిరుద్యోగుల పాలిట శాపంగా మారి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది, వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈయన రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇవ్వాలంటున్నాడు, నిరుద్యోగులకు అండగా మేము ఉంటామని ఇవ్వాలంటున్నాడు. మరి 10 ఏళ్ళు నీ అధికారం ఉన్నప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు ఏ పాటు ఉద్యోగాలు చేశారు? మీరు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చుంటే మిమ్మల్ని ఎందుకు గత దింపేటప్పుడు నిరుద్యోగులు అందరూ కలిసి? మీరు ఇది కూడా కేటీఆర్ ఆలోచించారు ఒకసారి. ఏదో ప్రతిపక్షాలు ఉన్నాం కదా, ఏది పడుతుంది మాట్లాడుతూ
కాంగ్రెస్ దొరికింది సందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తా అంటే కుదరదు. కేటీఆర్ మీ ప్రభుత్వంలో మీరెంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అన్ని కూడా మీరు కూడా చూసుకోవాలి ఒకసారి ఖచ్చితంగా. ఇక ఒక పార్టీ మీద ఒక పార్టీ ఏడ దొరుకుతుందా ఏదో అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ ఎవరిని విమర్శించినా ఒకటి మాత్రం వెరీ క్లియర్, ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఆ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అండ్ అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారో, ఏదైతే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి 7,400 పోస్టులు, 7,000 పోస్టులు కాదు 19,000 పోస్టులు కావాలి, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కావాలని చెప్పేసి ఏదైతే నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నారో మీరు దాని మీద పునరాలోచన చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ పెంపొందించి ఉద్యోగ అవకాశాలు పెంచి మీరు మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అయితే ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి అలాంటి తరుణంలో ఇలాంటి మాటలు మాట్లాడడం, వ్యాఖ్యానించడం ఇది చాలా చర్చకి దారితీస్తుంది. దీని గురించి రానున్న రోజులలో నిరుద్యోగులు మరోసారి కూడా దీని మీద మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నది. సో ఇది ఈరోజు మన నిరుద్యోగుల మీద ఈ రాష్ట్ర మంత్రులు చేస్తున్నటువంటి, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆలోచనలు, మాటలు ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది ఇంకా రానున్న రోజులలో మరి నోటిఫికేషన్ పెంచుతారా లేదా, మరి నన్న మాటలు వెనక్కి తీసుకొని తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తారా లేదా అనేది మనం రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్చిద్దాం. సో ఖచ్చితంగా అందరూ QRTని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.